ప్రపంచంలోనే అత్యంత భయంకరమైన జైలుని చూపించడంతో మూవీ స్టార్ట్ అవుతుంది. ఎటు చూసినా చావు భయం కనిపించే ఒక నిర్మానుష్యమైన ప్రదేశంలో ఆ జైలు ఉంటుంది. కానీ అక్కడ అందరికీ మైండ్ బ్లాక్ అయ్యే విషయం ఏంటంటే ఆ జైలుకి ఎలాంటి గోడలు ఉండవు. ఏ ఖైదీ అయినా అక్కడి నుంచి ఎస్కేప్ అవ్వాలని చూసినా సరే గార్డ్స్ అస్సలు పట్టించుకోరు. ఎందుకంటే ఆ జైలు చుట్టూ భూమి లోపల లెక్కలేనన్ని ల్యాండ్ మైన్స్ సెటప్ చేసి ఉంటాయి. అవి ఎంత సీక్రెట్గా ఉంటాయంటే అవి ఎవరి కంటికి కనిపించవు. పొరపాటున వాటి మీద కాలు వేస్తే చాలు పెద్ద బ్లాస్ట్ జరిగి అక్కడికక్కడే చనిపోతారు. ఆ భయంతోనే అక్కడి నుంచి పారిపోవడానికి ఎవరూ ధైర్యం చేయరు. కట్ చేస్తే కొన్ని రోజుల క్రితం మైఖేల్ అనే అబ్బాయి తన పెళ్లి బ్యాచిలర్ పార్టీ కోసం ఫ్రెండ్స్తో కలిసి సౌత్ అమెరికా వస్తాడు. అక్కడ అందరూ కలిసి ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. మరుసటి రోజు ఉదయం వాళ్ళంతా ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. సరిగ్గా అప్పుడే మైఖేల్ కన్ను ర్యాన్ మీద పడుతుంది. వాడెవరికీ తెలియకుండా జేబులో డ్రగ్స్ దాచుకుంటూ ఉంటాడు. ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ కళ్ళు కప్పి చాలా తెలివిగా ఆ డ్రగ్స్ని లోపలికి తెస్తాడు. అది చూసి మైఖేల్తో పాటు మిగతా ఫ్రెండ్స్కు కూడా భయం వేస్తుంది. ఒకవేళ చెకింగ్లో దొరికిపోతే అందరూ జైలుకి వెళ్లాల్సి వస్తుందని టెన్షన్ పడతారు. ఇంతలో వాళ్ళ ఇంకో ఫ్రెండ్ గ్రెగ్ కడుపు పట్టుకుని వాష్రూమ్ నుంచి బయటకు వస్తాడు. వాడిని చూస్తే విపరీతమైన నొప్పితో బాధపడుతున్నట్లు తెలుస్తుంది. మిగతా వాళ్ళు వెళ్ళి ఏమైందని అడిగేలోపే గ్రెగ్ నేల మీద పడిపోతాడు. వెంటనే వాడి నోట్లో నుంచి ఒక వింతైన లిక్విడ్ బయటకు వస్తుంది. అదే టైంకి అక్కడికి సెక్యూరిటీ గార్డ్స్ ఒక స్నిఫర్ డాగ్ని తీసుకుని వస్తారు. ఆ కుక్క గ్రెగ్ దగ్గరికి వెళ్ళి గట్టిగా అరుస్తుంది. దాంతో గార్డ్స్కు డౌట్ వచ్చి వాళ్ళందరినీ పట్టుకుని ఇంటరాగేషన్ రూమ్కి తీసుకువెళ్తారు. డ్రగ్స్ స్మగ్లింగ్ చేయడానికి గ్రెగ్ కొన్ని బెలూన్స్ మింగాడని గార్డ్స్ వాళ్ళకి చెప్తారు. ఇప్పుడు అవి వాడి కడుపులో పగిలిపోతాయి. ఆ డ్రగ్స్ మొత్తం వాడి బాడీ అంతా వేగంగా వ్యాపిస్తూ ఉంటాయి. ఆ నిజం తెలిసి మైఖేల్తో పాటు మిగతా ఫ్రెండ్స్ అంతా షాక్ అవుతారు. ఈ విషయం గురించి వాళ్ళకి కనీసం ఐడియా కూడా ఉండదు. ఇప్పుడు వాళ్ళు నిజం చెప్పినా సరే ఎవరూ నమ్మరని వాళ్లకు క్లారిటీ వస్తుంది. ఇంతలోనే అక్కడికి పోలీసులు వచ్చి వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తారు. వాళ్ళని చెక్ చేసినప్పుడు ర్యాన్ దగ్గర కూడా డ్రగ్స్ దొరుకుతాయి. వీళ్ళంతా ఒక పెద్ద మాఫియా గ్యాంగ్ అని పోలీసులు ఫిక్స్ అయిపోతారు. మేము ఏ తప్పు చేయలేదని మైఖేల్ వాళ్ళు ఎంత చెప్పినా లాభం ఉండదు. పోలీసులు వాళ్ళ మాట వినకుండా బలవంతంగా అక్కడి నుంచి లాక్కుని వెళ్తారు. ఆ తర్వాత వాళ్ళందరినీ ఆర్మీ కంట్రోల్లో ఉండే ఆ భయంకరమైన ఐలాండ్కి తీసుకువెళ్తారు. ఒక పడవలో ఎక్కించి ఆ డేంజరస్ జైలుకు తీసుకువెళ్తూ ఉంటారు. దారిలో కొన్ని బ్యాగ్స్లో మనుషుల డెడ్ బాడీలు ఉండటం మైఖేల్ గమనిస్తాడు. అవి చూసి వాడికి లోపలే భయం మొదలవుతుంది. అసలు వాళ్ళకి ఏం జరగబోతుందో వాడికి అస్సలు అర్థం కాదు. పడవ దిగాక వాళ్ళందరినీ ఒక ట్రక్లో ఎక్కించి తీసుకువెళ్తారు. ఫైనల్గా చుట్టూ ల్యాండ్ మైన్స్ ఉండే ఆ జైలు దగ్గరికి చేరుకుంటారు. మైఖేల్తో పాటు వాడి మామ జాన్ కూడా అక్కడే ఉంటాడు. ఆ జైలుకు అసలు గోడలు లేకపోవడం చూసి జాన్ ఆశ్చర్యపోతాడు. ఇక్కడి నుంచి ఎస్కేప్ అవ్వడం చాలా ఈజీ అని జాన్ మనసులో అనుకుంటాడు. మిగతా ఫ్రెండ్స్ కూడా సేమ్ అదే ఆలోచనలో ఉంటారు. తీరా చూస్తే వాళ్ళకు ఒక ఖైదీ వేగంగా పరుగెత్తుకుంటూ పారిపోవడం కనిపిస్తుంది. వాడిని కాల్చడానికి ఒక గార్డ్ గన్ పైకెత్తుతాడు. వెంటనే ఇంకో గార్డ్ అతన్ని ఆపుతాడు. మైఖేల్ వాళ్ళంతా దూరం నుంచి ఈ సీన్ చూస్తూ ఉంటారు. ఆ పారిపోతున్న ఖైదీ కాలు సడన్గా ఒక ల్యాండ్ మైన్ మీద పడుతుంది. క్షణాల్లోనే పెద్ద బ్లాస్ట్ జరిగి వాడి బాడీ ముక్కలైపోతుంది. ఆ భయంకరమైన సీన్ చూసి మైఖేల్ గ్యాంగ్ మొత్తం వణికిపోతారు. ఆ జైలుకు గోడలు ఎందుకు లేవో వాళ్ళకు అప్పుడే క్లియర్గా అర్థమవుతుంది. మనం ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఇక్కడి నుంచి బయటపడాలని జాన్ తన కొడుకు కైతో చెప్తాడు. మరోవైపు గ్రెగ్ కండిషన్ బాగా సీరియస్ అయిపోయి కడుపులో నుంచి రక్తం వస్తూ ఉంటుంది. వాడికి అర్జెంటుగా ట్రీట్మెంట్ అవసరం పడుతుంది. నా కోసం ఒక డాక్టర్ని తీసుకురమ్మని గ్రెగ్ తన ఇద్దరు ఫ్రెండ్స్ని అడుగుతాడు. వాళ్ళిద్దరూ వెంటనే డాక్టర్ కోసం వెతుక్కుంటూ వెళ్తారు. అదే టైంకి జాన్ ఇంకా కై ఇద్దరూ జైలు ఆఫీస్ దగ్గరికి వెళ్తారు. మీ వార్డెన్ని కలవాలని అక్కడున్న గార్డ్తో అంటారు. ఆ గార్డ్ ఒక బటన్ నొక్కగానే పక్కనే ఉన్న రూమ్ డోర్ ఓపెన్ అవుతుంది. వాళ్ళిద్దరూ లోపలికి వెళ్ళగానే అక్కడ మనుషులు ఎవరూ కనిపించరు. ఎదురుగా ఉన్న కంప్యూటర్ స్క్రీన్లో ఆ జైలు వార్డెన్ కనిపిస్తాడు. మీరు బ్రిటిష్ వాళ్ళు కాబట్టి నేను మీకు ఎలాంటి హెల్ప్ చేయలేనని వార్డెన్ వాళ్ళతో చెప్తాడు. కోర్టు తీర్పు వచ్చేదాకా మీరు ఇక్కడే ఉండాలని అంటాడు. దానికి ఎంత టైం పడుతుందని జాన్ అడుగుతాడు. 5 నుంచి 6 సంవత్సరాలు పడుతుందని వార్డెన్ రిప్లై ఇస్తాడు. అది వినగానే జాన్కు కోపం వచ్చి వార్డెన్తో గట్టిగా ఆర్గ్యుమెంట్ చేస్తాడు. కానీ అంతలోనే ఆ కంప్యూటర్ స్క్రీన్ ఆఫ్ అయిపోతుంది. మరోవైపు డాక్టర్ కోసం వెళ్ళిన ఫ్రెండ్స్ జైలు మొత్తం వెతికి ఫైనల్గా ఒక డాక్టర్ని పట్టుకుంటారు. తాము ఏ తప్పు చేయలేదని వాళ్ళు డాక్టర్కు చెప్పడానికి ట్రై చేస్తారు. కానీ ఆ జైలులో ఉన్న వాళ్లకు వీళ్ళ భాష అస్సలు అర్థం కాదు. దాంతో వాళ్ళు సైగలు చేస్తూ మాట్లాడటం చూసి ఆ డాక్టర్కు విపరీతమైన కోపం వస్తుంది. సడన్గా ఒక గన్ బయటికి తీసి వాళ్ళని బెదిరించడం మొదలు పెడతాడు. ప్రాణభయంతో వాళ్ళంతా చేతులు పైకెత్తుతారు. అప్పుడే ఆ డాక్టర్ వెనుకున్న ఒక కట్టెను తీస్తాడు. అక్కడ ఐస్ వాటర్తో ఉన్న ఒక టబ్లో ఒక మనిషిని కట్టేసి ఉంచుతారు. ఆ దారుణమైన సీన్ చూసి వీళ్ళు హెల్ప్ కోసం గట్టిగా అరుస్తారు. వెంటనే ఆ గ్రూప్లో ఉన్న ఒకడు వెనక నుంచి ఒక పెద్ద కుర్చీ తీసుకుని డాక్టర్ తల మీద కొడతాడు. ఆ దెబ్బకు డాక్టర్ అక్కడికక్కడే స్పృహ తప్పి పడిపోతాడు. వాళ్ళు వెంటనే ఆ టబ్లో కట్టేసి ఉన్న మనిషి తాళ్ళు కట్ చేస్తారు. కానీ అతను పిచ్చి పట్టినట్లు బిహేవ్ చేస్తూ బట్టలు కూడా లేకుండా డాక్టర్ గన్ తీసుకుని అక్కడి నుంచి పారిపోతాడు.
ఇంతలో యూనిఫామ్లో ఉన్న ఇద్దరు నర్సులు వచ్చి గ్రెగ్ను ఒక స్ట్రెచర్ మీద పడుకోబెట్టి తీసుకువెళ్తారు. వాడికి ట్రీట్మెంట్ ఇవ్వడానికే తీసుకువెళ్తున్నారని ఆ ఫ్రెండ్స్ అనుకుంటారు. కాసేపటికి జాన్తో పాటు వాళ్ళ గ్యాంగ్ అంతా జైలు మేనేజర్ సెల్మా దగ్గరికి వెళ్తారు. సెల్మా వాళ్ళను డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోబెట్టి గ్రెగ్ చాలా రిచ్ అని తనకు తెలుసు అని అంటుంది. తనకు $1,00,000 ఇస్తే వాళ్ళందరినీ సేఫ్గా బయటికి పంపిస్తానని ఒక కండిషన్ పెడుతుంది. ఇవ్వకపోతే జీవితాంతం జైల్లోనే మురిగిపోతారని బెదిరిస్తుంది. వాళ్ళందరికీ అక్కడి నుంచి వెళ్ళిపోవాలని ఉంటుంది, కానీ వాళ్ళ దగ్గర $1 కూడా ఉండదు. అందుకే డబ్బులు ఇవ్వడానికి కొంచెం టైం కావాలని అడుగుతారు. వీళ్ళ మొహాలు చూస్తే డబ్బులు ఇచ్చేలా లేరని సెల్మాకు అర్థమవుతుంది. వెంటనే గార్డ్స్ని పిలిపించి వాళ్ళని బయటికి గెంటేస్తుంది. వాళ్ళు బయటికి రాగానే ఒక గుర్తు తెలియని వ్యక్తి వాళ్ళకు ఒక లెటర్ ఇస్తాడు. అది బ్రిటిష్ ఎంబసీ నుంచి వస్తుంది. ఆ లెటర్లో ఏముంటుందంటే ఈ కేసు ఎంక్వైరీ చేయడానికి 100 సంవత్సరాలు పట్టినా సరే వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తారని రాసి ఉంటుంది. ఆ లాస్ట్ లైన్ చదవగానే ఇదంతా ఒక నాటకమని, ఎవరూ వాళ్ళని కాపాడటానికి రారని వాళ్ళకి అర్థమైపోతుంది. మనకు ఎవరో ఒకరు ఖచ్చితంగా హెల్ప్ చేస్తారని జాన్ అందరికీ ధైర్యం చెప్తాడు. అప్పుడే ఒక ఖైదీ అక్కడికి వస్తాడు. వాళ్ళు ఉండటానికి ఒక సెల్ అరేంజ్ చేశారని చెప్తాడు. వాళ్ళని ఆ సెల్ దగ్గరికి తీసుకువెళ్తారు. అక్కడ ముందు నుంచే బ్యాంకో అనే ఒక డేంజరస్ గ్యాంగ్స్టార్తో పాటు క్లేమ్ అనే ఒక అమ్మాయి కూడా ఉంటారు. వాళ్ళు లోపలికి రాగానే మీలో ఎవరో ఒకరు నాకు 2 కిడ్నీలు ఇవ్వాలని బ్యాంకో గట్టిగా ఆర్డర్ వేస్తాడు. దీనికోసం ఒక డాక్టర్ అన్ని సెటప్ చేసి పెడతాడని చెప్తాడు. తీరా చూస్తే వాళ్ళు కుర్చీతో కొట్టిన డాక్టర్ వాళ్ళకు కనిపిస్తాడు. నన్ను కొట్టింది వీడే అని ఆ డాక్టర్ ఒక అబ్బాయి వైపు చూపిస్తాడు. బ్యాంకో వెంటనే తన గన్ బయటికి తీసి ఆ అబ్బాయి తల మీద కాలుస్తాడు. ఆ భయంకరమైన చావు చూసి అందరూ భయంతో వణికిపోతారు. ఆ తర్వాత చనిపోయిన వాడి బాడీని ఒక బెడ్ మీద పడుకోబెడతారు. వాడి కడుపులోంచి కిడ్నీ బయటికి తీయాలని క్లెయిమ్కి బ్యాంకో ఆర్డర్ వేస్తాడు. ముందు ప్లేస్ చెక్ చేసుకుని తర్వాత చర్మం కట్ చేసి చెయ్యి లోపలికి పెట్టి కిడ్నీ బయటికి లాగాలని క్లెయిమ్కి ప్రాసెస్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. క్లెయిమ్ భయంతో గజగజ వణుకుతూ ఉంటుంది, కానీ తప్పనిసరి పరిస్థితుల్లో వాడు చెప్పినట్లే చేస్తుంది. మొదటి కిడ్నీ బాగానే బయటకు తీస్తుంది. ఇంకో కిడ్నీ తీసేటప్పుడు భయంతో చేతులు వణికి ఆ కిడ్నీ కింద పడి పాడైపోతుంది. అది చూసి బ్యాంకోకి విపరీతమైన కోపం వస్తుంది. ఇప్పుడు వాడికి ఇంకో కిడ్నీ ఎలాగైనా కావాల్సిందే. అందుకే ఒక ప్లాన్ వేస్తాడు. కొన్ని చిన్న సైజు కర్రలు తీసుకువచ్చి అందరినీ తలా ఒక కర్ర తీసుకోమని చెప్తాడు. ఎవరి చేతికైతే చిన్న కర్ర వస్తుందో వాళ్లే కిడ్నీ ఇవ్వాలని కండిషన్ పెడతాడు. అందరూ భయపడుతూనే ఆ కర్రలు తీసుకుంటారు. దురదృష్టవశాత్తు జాన్ చేతికి ఆ చిన్న కర్ర వస్తుంది. కిడ్నీ ఇవ్వడానికి జాన్ రెడీ అయిపోతాడు, కానీ డాక్టర్ మాత్రం వద్దు అంటాడు. వీడు చాలా ముసలోడు, వీడి కిడ్నీ ఎలాంటి పనికి రాదని డాక్టర్ చెప్తాడు. ఆ తర్వాత చూసుకుంటే రెండో చిన్న కర్ర హ్యూగో దగ్గర ఉంటుంది. హ్యూగో భయంతో వణుకుతూ బట్టలు విప్పేసి ఐస్ వాటర్ ఉన్న టబ్లో కూర్చుంటాడు. తన ఫ్రెండ్ పరిస్థితి చూసి కై తట్టుకోలేకపోతాడు. తన దగ్గర ఉన్న కర్రను విరిచేసి చిన్నగా చేస్తాడు. నా కర్ర అందరికంటే చిన్నగా ఉంది, నా కిడ్నీ తీసుకోమని గట్టిగా అరుస్తాడు. కై వెళ్ళి హ్యూగోను బయటికి లాగి వాడి ప్లేస్లో టబ్లో కూర్చుంటాడు. జాన్ తన కొడుకుని ఆపడానికి ట్రై చేస్తాడు. ఇంతలోనే బ్యాంకో జాన్ తల మీద గన్ పెడతాడు. సరిగ్గా అప్పుడే ఒకడు పరిగెత్తుకుంటూ వచ్చి నీ చెల్లి సెల్మా నిన్ను పిలుస్తుందని బ్యాంకోకి చెప్తాడు. అది వినగానే బ్యాంకో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. దాంతో కైతో పాటు జాన్కి కూడా ప్రాణాలు దక్కుతాయి. మరోవైపు బ్యాంకో అక్కడి నుంచి వెళ్ళగానే క్లెయిమ్ గట్టిగా ఏడవడం మొదలుపెడుతుంది. నా చేతులతో నేను కిడ్నీలు తీస్తానని కలలో కూడా ఊహించలేదని బాధపడుతూ అరుస్తుంది. ఇంతలో ఆ సైకో డాక్టర్ అక్కడికి వచ్చి క్లెయిమ్ జుట్టు పట్టుకుని బలవంతంగా లోపలికి లాక్కుని వెళ్తాడు. అదే టైంలో కై తన చేతికున్న ఒక ఉంగరాన్ని బయటికి తీస్తాడు. వాళ్ళు కిడ్నీ తీస్తున్నప్పుడు ఒక డెడ్ బాడీ చేతి నుంచి కై సీక్రెట్గా ఆ రింగ్ తీసి దాచుకుంటాడు. ఇప్పుడు వాళ్ళ దగ్గరున్న ఒకే ఒక విలువైన వస్తువు అదే. ఆ తర్వాత అర్ధరాత్రి ర్యాన్ సీక్రెట్గా మైఖేల్ని నిద్రలేపి బయటికి తీసుకువెళ్తాడు. ఈ స్మగ్లింగ్ ప్లాన్లో గ్రెగ్తో పాటు ఇంకెవరో ఉన్నారని నాకు డౌట్గా ఉందని మైఖేల్తో చెప్తాడు. నిజంగా గ్రెగ్ ఒక్కడే డ్రగ్స్ తెస్తే పోలీసులు మనందరినీ ఎందుకు అరెస్ట్ చేస్తారని అడుగుతాడు. ఈ మిస్టరీ వెనుకున్న అసలు నిజం తెలుసుకోవాలని వాళ్ళిద్దరూ డిసైడ్ అయిపోతారు. గార్డ్స్ కంటపడకుండా మెల్లిగా ఒక ఆఫీస్ రూమ్ దగ్గరికి వెళ్తారు. అక్కడ వాళ్ళకు క్లెయిమ్ కనిపిస్తుంది. గ్రెగ్కి ట్రీట్మెంట్ చేయడానికి క్లెయిమ్ని అక్కడ ఉంచుతారు. ఎలాగైనా మేము గ్రెగ్తో మాట్లాడాలని క్లెయిమ్తో ర్యాన్ అంటాడు. దానికి క్లెయిమ్ ఒప్పుకుంటుంది, కానీ ఒకవేళ మీరు సౌండ్ చేస్తే గార్డ్స్కి దొరికిపోతారని వార్నింగ్ ఇస్తుంది. ఆ తర్వాత క్లెయిమ్ వాళ్ళిద్దరిని లోపలికి తీసుకువెళ్తుంది. గ్రెగ్ని చూడగానే మైఖేల్తో పాటు ర్యాన్కి కూడా కోపం కట్టలు తెంచుకుంటుంది. ఎందుకంటే వీడి వల్లే వాళ్ళ ఫ్రెండ్ చనిపోతాడు, వాడి కిడ్నీలు కూడా కోల్పోవాల్సి వస్తుంది. గ్రెగ్ వాళ్ళను కూల్ చేసి నేను కావాలని ఈ తప్పు చేయలేదని అంటాడు. నా వల్ల ఇంత పెద్ద ప్రాబ్లం వస్తుందని నాకు ఐడియా లేదని చెప్తాడు. ఇక్కడి నుంచి ఎస్కేప్ అవ్వడానికి నా దగ్గర ఒక ప్లాన్ ఉందని అంటాడు. నా బాస్తో మాట్లాడటానికి నాకు ఒక ఫోన్ అరేంజ్ చేస్తే చాలు, మీ అందరినీ బయటికి పంపిస్తానని మాటిస్తాడు. ఆ మాటతో మైఖేల్కి ఇంకా ర్యాన్కి కాస్త ధైర్యం వస్తుంది. ఇద్దరూ బయటకు వచ్చి ఈ నరకం లాంటి జైలులో ఫోన్ ఎక్కడి నుంచి తేవాలని ఆలోచిస్తూ ఉంటారు. మరోవైపు మిగతా ఫ్రెండ్స్కు ఆకలితో కడుపు మండిపోతూ ఉంటుంది. వాళ్ళ దగ్గర $1 కూడా ఉండదు. డబ్బులు లేకపోతే ఆ జైల్లో కనీసం అన్నం కూడా దొరకదు. అక్కడ ఒక చిన్న పాప ఖైదీలకు అప్పుగా డబ్బులు ఇస్తూ ఉంటుంది.
హ్యూగో ఆ పాప దగ్గరికి వెళ్ళి ఒక $50 అప్పు ఇవ్వమని అడుగుతాడు. దానికి ఆ పాప, నువ్వు సెల్మాకి $1,00,000 ఇస్తానని మాటిచ్చావు కాబట్టి ఇక్కడ నీకెవరూ డబ్బులు ఇవ్వరని చెప్తుంది. అది వినగానే వాళ్ళంతా బాగా డిసప్పాయింట్ అయిపోతారు. ఆకలితో అలమటించి చనిపోతామేమో అని టెన్షన్ పడతారు. అప్పుడే కైకన్ను ఒక ముసలోడి మీద పడుతుంది. అతను ఒక ఖైదీకి కోడినిచ్చి డబ్బులు తీసుకుంటూ ఉంటాడు. కై వెంటనే వెళ్ళి ఈ విషయం జాన్తో చెప్తాడు. వాళ్ళంతా పరిగెత్తుకుంటూ ఆ ముసలోడి దగ్గరికి వెళ్తారు. జాన్ తన కాలుకున్న బ్రాండెడ్ షూస్ విప్పేసి ఆ ముసలోడి చేతిలో పెడతాడు. దానికి బదులుగా కోడినివ్వమని అడుగుతాడు. అదృష్టవశాత్తు ఆ ముసలోడు ఒప్పుకుని ఆ షూస్ తీసుకుని కోడినిచ్చేస్తాడు. మరోవైపు మైఖేల్తో పాటు ర్యాన్ ఇద్దరూ జైల్లో ఉన్న అండర్టేకర్ కోసం వెతుకుతూ ఉంటారు. ఇతను చనిపోయిన ఖైదీలను కాల్చడం లేదా పూడ్చిపెట్టడం చేస్తుంటాడు. చాలాసేపు వెతికిన తర్వాత ఫైనల్గా అతన్ని పట్టుకుంటారు. నువ్వు మాకు ఒక 2 హెల్పులు చేయాలని అండర్టేకర్తో మైఖేల్ అంటాడు. చనిపోయిన మా ఫ్రెండ్ బాడీని కాల్ చేయాలి, దాంతోపాటు మాకు ఒక ఫోన్ కాల్ చేసుకోవడానికి ఛాన్స్ ఇవ్వాలని అడుగుతాడు. దానికి బదులుగా మైఖేల్ తన దగ్గరున్న ఆ ఖరీదైన రింగ్ చూపిస్తాడు. అండర్టేకర్ ఆ రింగ్ను ఒకసారి చెక్ చేసి ఇది చాలా కాస్ట్లీ రింగ్ అని అర్థం చేసుకుంటాడు. వెంటనే వాళ్ళకి హెల్ప్ చేయడానికి ఒప్పుకుంటాడు. కానీ ఒక కండిషన్ పెడతాడు. మీరు చెప్పిన ఈ 2 పనుల్లో నేను ఒక పని మాత్రమే చేస్తానని అంటాడు. మీకేం కావాలో మీరే డిసైడ్ చేసుకోమని ఆప్షన్ ఇస్తాడు. మైఖేల్తో పాటు ర్యాన్కి ఇప్పుడు ఇక్కడి నుంచి ఎస్కేప్ అవడం చాలా ఇంపార్టెంట్. అందుకే వాళ్ళు కాల్ చేసుకోవడానికి ఫోన్ అడుగుతారు. అండర్టేకర్ ఆ ఉంగరం తీసుకుని వాళ్ళ చేతిలో ఒక పాత ఫోన్ పెడతాడు. మైఖేల్ వెంటనే ఆ ఫోన్ తీసుకుని గ్రెగ్ దగ్గరికి వెళ్తాడు. వాళ్ళిద్దరూ గార్డ్స్ కంటపడకుండా తప్పించుకుని ఒక వాష్రూమ్ లోపలికి వెళ్తారు. గ్రెగ్ టెన్షన్లో తన బాస్ నెంబర్ డయల్ చేస్తాడు. మమ్మల్ని ఎలాగైనా ఇక్కడి నుంచి కాపాడమని బ్రతిమాలుకుంటాడు. బాస్ వాళ్ళను బయటికి తీసుకురావడానికి ఒప్పుకుంటాడు. కానీ మీరు అక్కడ ఎలా ఇరుక్కున్నారని అడుగుతాడు. అది వినగానే గ్రెగ్ సడన్గా ఫోన్ కట్ చేస్తాడు. బాస్కు అసలు నిజం చెప్పలేనని మైఖేల్తో అంటాడు. నిజం తెలిస్తే బాస్కు విపరీతమైన కోపం వస్తుందని చెప్తాడు. ఇదంతా నీ వల్లే జరిగిందని బాస్కు చెప్పమని గ్రెగ్ మైఖేల్ని అడుగుతాడు. ఆ డ్రగ్స్ నీ దగ్గరే దొరికాయని అబద్ధం చెప్పమని అంటాడు. నువ్వు ఈ నింద నీ మీద వేసుకుంటే బాస్ నన్ను ఇక్కడి నుంచి బయటికి పంపిస్తాడని గ్రెగ్ చెప్తాడు. నేను బయటికి వెళ్ళగానే మీ అందరినీ కూడా ఇక్కడి నుంచి సేఫ్గా తీసుకెళ్తానని మాటిస్తాడు. మైఖేల్ సైలెంట్గా నిలబడి వాడి మాటలు వింటూ ఉంటాడు. సరే అన్నట్లు తల ఊపుతాడు. గ్రెగ్ మళ్ళీ బాస్కి ఫోన్ చేస్తాడు. నా ఫ్రెండ్ మైఖేల్ వల్లే మేమంతా ఇక్కడ ఇరుక్కున్నామని మొత్తం కథ మార్చేసి చెప్తాడు. ఆ తర్వాత గ్రెగ్ ఆ ఫోన్ని మైఖేల్ చేతికిస్తాడు. మైఖేల్ ఫోన్ చెవి దగ్గర పెట్టుకుంటాడు. కానీ గ్రెగ్ చెప్పినట్లు కాకుండా బాస్కు అసలు నిజం మొత్తం పూసగుచ్చినట్లు చెప్పేస్తాడు. గ్రెగ్ మా అందరికీ తెలియకుండా డ్రగ్స్ స్మగ్లింగ్ చేశాడని మైఖేల్ బాస్తో అంటాడు. వాడి వల్లే మేమంతా పోలీసులకు దొరికిపోయామని కంప్లైంట్ చేస్తాడు. ఆ మాటలు వినగానే గ్రెగ్కి వణుకు పుడుతుంది. మైఖేల్ని ఆపడానికి గట్టిగా ట్రై చేస్తాడు. కానీ మైఖేల్ వాడిని పక్కకు తోసేసి బాస్తో మాట్లాడుతూనే ఉంటాడు. గ్రెగ్ తనను తాను కాపాడుకోవడానికి మాత్రమే ఈ ప్లాన్ వేస్తున్నాడని మైఖేల్కి అర్థమైపోతుంది. వాడు బయటికి వెళ్ళాక తమను అస్సలు పట్టించుకోవడానికి మైఖేల్ ఫిక్స్ అవుతాడు. ఇంతలో గ్రెగ్ మళ్ళీ మైఖేల్ మీదకు దూకుతాడు. ఈసారి మైఖేల్ తన బలం మొత్తం ఉపయోగించి గ్రెగ్ ముఖం మీద గట్టిగా ఒక్కటిస్తాడు. ఆ దెబ్బకు గ్రెగ్ వెనక్కి వెళ్ళి కింద పడతాడు. మైఖేల్ వాడి మీద కూర్చొని ఫోన్లో తన మాట పూర్తి చేస్తాడు. కాల్ కట్ చేశాక మైఖేల్ గ్రెగ్ని పిలుస్తాడు. కానీ గ్రెగ్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాదు. మైఖేల్ వాడిని పదే పదే గట్టిగా ఊపుతాడు. తీరా చూస్తే గ్రెగ్ ఊపిరి ఆగిపోయి ఉంటుంది. మైఖేల్ కొట్టిన దెబ్బకు గ్రెగ్ అక్కడికక్కడే ప్రాణాలు వదులుతాడు. మైఖేల్ తన సొంత ఫ్రెండ్ని తానే చంపేశానని రియలైజ్ అయ్యి భయంతో వణికిపోతాడు. సరిగ్గా అప్పుడే వాష్రూమ్ డోర్ని ఎవరో గట్టిగా కొడతారు. మైఖేల్ టెన్షన్ పడిపోయి హడావిడిగా గ్రెగ్ డెడ్ బాడీని కమోడ్ లోపలికి తోసేస్తాడు. ఆ తర్వాత అక్కడి నుంచి బయటికి పారిపోతాడు. మైఖేల్ పరిగెత్తుకుంటూ వెళ్ళి తన సెల్ లోపలికి చేరుకుంటాడు. అక్కడ గోడకున్న ఒక చిన్న రంధ్రంలో ఆ ఫోన్ని దాచిపెడతాడు. అప్పుడే వాడి సెల్ డోర్ ఓపెన్ అయి ఉంటుంది. అది చూసుకుని జాన్ తీసుకున్న ఆ కోడి బయటికి పారిపోతుంది. ఫోన్ దాచిపెట్టి మైఖేల్ బయటికి రాగానే వాడి తల మీద ఒక కోడి ఈక పడుతుంది. వాడు పైకి చూడగానే ఒక ఖైదీ ఆ కోడిని పట్టుకుని నిలబడి ఉంటాడు. నువ్వు వాష్రూమ్లో చేసిన పనులన్నీ నేను చూశానని ఆ ఖైదీ మైఖేల్తో అంటాడు. ఆ మాట వినగానే మైఖేల్కి మైండ్ బ్లాక్ అవుతుంది. వెంటనే వాడి దగ్గరికి వెళ్ళి ఈ విషయం ఎవరికీ చెప్పొద్దని 2 చేతులు జోడించి బ్రతిమాలుకుంటాడు. నేను ఎవరికీ చెప్పను, కానీ దానికి బదులుగా నువ్వు నాకు పని చేయాలని ఆ ఖైదీ అంటాడు. మైఖేల్ వెంటనే వాడి కండిషన్కు ఒప్పుకుంటాడు. దాంతో ఆ ఖైదీ ఆ కోడిని మైఖేల్కు తిరిగి ఇచ్చేస్తాడు. ఆ రోజు రాత్రి ఫ్రెండ్స్ అందరూ కలిసి కూర్చుని ఆ కోడిని కాల్చుకుని తింటూ ఉంటారు. అప్పుడే మైఖేల్ వాళ్ళందరితో ఒక మాట అంటాడు. ఈ ఐలాండ్లో ఒక ఫ్యాక్టరీ ఉందని చెప్తాడు. రేపటి నుంచి మనమంతా అక్కడికి వెళ్ళి పని చేయాలని అంటాడు. అలా అయితేనే మనం 4 డబ్బులు సంపాదించుకోవచ్చు అని చెప్తాడు. లేదంటే మనమంతా ఇక్కడ ఆకలితో మాడిపోతామని అంటాడు. మిగతా ఫ్రెండ్స్ కూడా వాడి ప్లాన్కు ఒప్పుకుంటారు.
మరుసటి రోజు ఉదయం అందరూ పనిచేయడానికి ఫ్యాక్టరీ వైపు వెళ్తారు. కానీ హ్యూగో మాత్రం వాళ్ళతో పాటు రాడు. ఎందుకంటే సెల్మా హ్యూగోను తన ఆఫీస్కి పిలిపిస్తుంది. నువ్వు ఒక పెద్ద రిస్క్ చేయాలని సెల్మా హ్యూగోతో అంటుంది. నా తమ్ముడు బ్యాంకో రూమ్లోకి వెళ్ళి ఒక బాంబుని నేల కింద సెటప్ చేయాలని చెప్తుంది. అలా చేస్తే బ్యాంకో చనిపోతాడని అంటుంది. ఆ మాటలు వినగానే హ్యూగో భయంతో వణికిపోతాడు. నన్ను ఇక్కడి నుంచి బయటికి పంపిస్తేనే ఈ పని చేస్తానని సెల్మాకు కండిషన్ పెడతాడు. దానికి సెల్మా ఒప్పుకుంటుంది. కానీ ఒక విషయం గట్టిగా క్లియర్ చేస్తుంది. నిన్ను మాత్రమే బయటికి పంపిస్తానని, నీ ఫ్రెండ్స్కి నేను హెల్ప్ చేయనని చెప్తుంది. మరోవైపు సెల్మా హ్యూగోను తీసుకుని ఆ జైలు బాస్ దగ్గరికి వెళ్తుంది. ఆ బాస్ అక్కడికి క్లెయిమ్ని కూడా పిలిపిస్తాడు. క్లెయిమ్కి మెడికల్ నాలెడ్జ్ బాగా ఉండటంతో బాస్కి ఆమె అవసరం పడుతుంది. అక్కడ హ్యూగో ఇంకా క్లెయిమ్ ఇద్దరికి ఒంటరిగా మాట్లాడుకునే ఛాన్స్ దొరుకుతుంది. వెంటనే హ్యూగో ఆ సెల్మా బాంబ్ ప్లాన్ గురించి మొత్తం క్లెయిమ్కి చెప్పేస్తాడు. ఈ సీక్రెట్ని వాడుకుని మనం ఇక్కడి నుంచి ఎస్కేప్ అవ్వచ్చని హ్యూగో క్లెయిమ్తో అంటాడు. క్లెయిమ్కి మ్యాటర్ మొత్తం అర్థమైపోతుంది. ఇంతలో బాస్ వాళ్ళిద్దరిని భోజనానికి రమ్మని పిలుస్తాడు. క్లెయిమ్ని కలవగానే బాస్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. కానీ క్లెయిమ్ బాస్ని వదిలేసి సెల్మాతో నాకు కొంచెం పర్సనల్ పని ఉందని అంటుంది. వాళ్ళిద్దరూ బయటికి వెళ్ళగానే క్లెయిమ్ సెల్మాను గట్టిగా బెదిరించడం స్టార్ట్ చేస్తుంది. నువ్వు ప్లాన్ చేస్తున్న ఆ బాంబ్ బ్లాస్ట్ గురించి నాకు అంతా తెలుసు అని అంటుంది. నువ్వు నన్ను ఇక్కడి నుంచి బయటికి పంపించకపోతే ఈ విషయం మొత్తం బాస్కి చెప్పేస్తానని బ్లాక్మెయిల్ చేస్తుంది. ఆ మాటతో సెల్మాకు భయం పట్టుకుంటుంది. తప్పనిసరి పరిస్థితుల్లో క్లెయిమ్ని కూడా బయటికి పంపించడానికి ఒప్పుకుంటుంది. కానీ దానికి ముందు బాస్కి లివర్ ఆపరేషన్ చేయాలని ఒక కండిషన్ పెడుతుంది. దానికి క్లెయిమ్ కూడా ఓకే చెప్తుంది. కట్ చేస్తే మైఖేల్కి సడన్గా కడుపులో విపరీతమైన నొప్పి వస్తుంది. వాడు కడుపు పట్టుకుని స్పీడ్గా వాష్రూమ్లోకి పరిగెడతాడు. అక్కడికి వెళ్ళాక మైఖేల్ తన కడుపులో దాచుకున్న కొన్ని డ్రగ్స్ ప్యాకెట్స్ని బయటికి తీస్తాడు. సరిగ్గా అదే టైంకి వాడి ఫ్రెండ్స్ డోర్ని గట్టిగా కొట్టడం మొదలు పెడతారు. మైఖేల్కి ఏం చేయాలో అర్థం కాక టెన్షన్తో ఆ డ్రగ్స్ మొత్తం కమోడ్లో వేసి ఫ్లష్ చేస్తాడు. మైఖేల్ డోర్ ఓపెన్ చేసుకుని బయటికి రాగానే ఏమైందని వాడి ఫ్రెండ్స్ అడుగుతారు. అంతలోనే కమోడ్లో ఉన్న నీళ్లు ఓవర్ఫ్లో అయిపోయి బయటకు వస్తాయి. ఆ నీళ్లతో పాటు డ్రగ్స్ ప్యాకెట్స్ అన్నీ పైకి తేలుకుంటూ వాళ్ళ ముందుకు వస్తాయి. అది చూసి వాడి ఫ్రెండ్స్ అందరికీ మైండ్ బ్లాక్ అవుతుంది. ఈ స్మగ్లింగ్లో మైఖేల్కి కూడా సంబంధం ఉందనే షాకింగ్ నిజం వాళ్ళందరికీ ఇక్కడే బయటపడుతుంది. మరోవైపు కొండపైన సెల్మా ఇంకా వాళ్ళ తమ్ముడు బ్యాంకో ఒక ఈవెంట్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అప్పుడే సెల్మా ఎవరికీ తెలియకుండా హ్యూగోకు ఒక సిగ్నల్ ఇస్తుంది. హ్యూగో ఇదే కరెక్ట్ టైం అనుకుని బ్యాంకో రూమ్ లోపలికి వెళ్తాడు. అక్కడ నేల కింద ఆ బాంబ్ సెటప్ చేసి వెంటనే బయటకు వచ్చేస్తాడు. ఆ తర్వాత హ్యూగో ఇంకో రూమ్లోకి వెళ్తాడు. వాడికున్న టెన్షన్ని కంట్రోల్ చేసుకోవడానికి మందు తాగడం స్టార్ట్ చేస్తాడు. అప్పుడే సడన్గా బ్యాంకో ఫ్రెండ్ ఒకడు హ్యూగో వెనకాల వచ్చి నిలబడతాడు. వాడిని చూడగానే హ్యూగో భయంతో ఆ మందు బాటిల్ కింద పెడతాడు. సరిగ్గా అదే టైంకి ఆ రూమ్లో ఉన్న ఒక అలారం గట్టిగా మోగుతుంది. ఆ సౌండ్ వినగానే బ్యాంకో ఫ్రెండ్ తన అసలు క్యారెక్టర్ బయట పెడతాడు. వాడు నిజానికి ఒక అండర్ కవర్ ఏజెంట్ అని అంటాడు. సెల్మా ఇంకా బ్యాంకో చేసే ఇల్లీగల్ పనులను పట్టుకోవడానికి సీక్రెట్గా ఇక్కడికి వచ్చానని చెప్తాడు. ఆ ట్విస్ట్ వినగానే హ్యూగో ప్రాణభయంతో అక్కడి నుంచి పారిపోవడానికి ట్రై చేస్తాడు. కానీ ఆ ఏజెంట్ వాడిని పట్టుకుంటాడు. సరిగ్గా అదే టైంకి బ్యాంకో రూమ్లో పెట్టిన ఆ బాంబు పెద్ద సౌండ్తో బ్లాస్ట్ అవుతుంది. బ్యాంకో పరిగెత్తుకుంటూ తన రూమ్ లోపలికి వెళ్ళి చూస్తాడు. తన ఏజెంట్ ఫ్రెండ్ బాడీ ముక్కలు ముక్కలై కింద పడి ఉంటుంది. అక్కడున్న గార్డ్స్ అందరూ కంటిన్యూస్గా కాల్పులు జరుపుతూ ఉంటారు. ఎందుకంటే సెల్మా వాళ్లకు ముందే అలా ఆర్డర్ ఇచ్చి ఉంటుంది. కానీ ఆ రూమ్ లోపల ఎవరూ బ్రతికిలేరనే విషయం వాళ్ళకి తెలియదు. ఈ భయంకరమైన సీన్ మొత్తం ఒకడు దూరం నుంచి బిల్డింగ్ పైన నిలబడి చూస్తూ ఉంటాడు. మైఖేల్ హెల్ప్ చేసి పంపించిన వాడే ఆ ఖైదీ. మరోవైపు జైలు లోపల జాన్ కోపంతో రగిలిపోతూ ఉంటాడు. మైఖేల్ని విపరీతంగా కొడుతూ ఉంటాడు. ఎందుకంటే మైఖేల్ కూడా ఒక డ్రగ్స్ స్మగ్లర్ అనే నిజం జాన్కు తెలిసిపోతుంది. ఈ నిజం మొత్తం దాచిపెట్టి మైఖేల్ తన కూతుర్ని పెళ్లి చేసుకోబోతున్నాడని జాన్కు విపరీతమైన కోపం వస్తుంది. ర్యాన్ మధ్యలో వచ్చి జాన్ని ఆపడానికి ట్రై చేస్తాడు. ఆ గొడవలో సడన్గా జాన్ కాలు జారి తల వెళ్ళి కమోడ్కి గట్టిగా తగులుతుంది. వాడు చనిపోయాడని అందరూ ఫిక్స్ అయిపోతారు. కానీ జాన్ సడన్గా కళ్ళు తెరుస్తాడు. వాడిని బ్రతికి ఉండటం చూసి అందరికీ మైండ్ బ్లాక్ అవుతుంది. మరోవైపు బ్యాంకో తన ఫ్రెండ్ చావుని తట్టుకోలేకపోతాడు. పిచ్చి కోపంతో హ్యూగో ఫ్రెండ్ ఒకరిని పట్టుకుని చంపేస్తానని బెదిరించి నిజం కక్కేలా చేస్తాడు. భయంతో వాడు సెల్మానే హ్యూగోను తీసుకువెళ్ళిందని చెప్పేస్తాడు. ఇదంతా సెల్మా ఆడుతున్న గేమ్ అని బ్యాంకోకి అర్థమైపోతుంది. తనను చంపడానికే ఆ బాంబు పెట్టించిందని వాడికి క్లారిటీ వస్తుంది. పరిస్థితి చేయి దాటిపోతుందని అర్థం చేసుకున్న సెల్మా అక్కడి నుంచి స్పీడ్గా పారిపోవడానికి ట్రై చేస్తుంది. బ్యాంకో తన గన్ తీసి సెల్మాను వెంటాడడం మొదలు పెడతాడు. వాళ్ళిద్దరూ ఒకరి మీద ఒకరు కాల్చుకుంటూ పరుగెడుతూ ఉంటారు. ఆ సౌండ్ విని టవర్ మీద డ్యూటీ చేస్తున్న గార్డ్ కిందకు వస్తాడు. బిల్డింగ్ పైన ఉన్న ఆ ఖైదీ ఇదంతా చూస్తూ ఉంటాడు. గార్డ్ కిందకు వెళ్ళగానే వాడు సీక్రెట్గా కంట్రోల్ రూమ్లోకి దూరిపోతాడు. అక్కడి నుంచి ఫోన్ చేసి సెల్మాకి బ్యాంకోకి మధ్య పెద్ద గొడవ జరుగుతుందని అందరికీ చెప్తాడు. వెంటనే గార్డ్స్ అందరూ అక్కడికి వెళ్ళాలని ఆర్డర్ వేస్తాడు. గార్డ్స్ అందరూ అక్కడి నుంచి వెళ్ళగానే సడన్గా కంట్రోల్ రూమ్లో ఉన్న మానిటర్స్ అన్నీ ఆఫ్ అయిపోతాయి.
అక్కడున్న మెయిన్ కంట్రోలర్ వాటిని రిపేర్ చేయడానికి ఒక వైర్ పట్టుకుంటాడు. వెంటనే వాడికి గట్టిగా కరెంట్ షాక్ కొట్టి అక్కడికక్కడే స్పృహ తప్పి పడిపోతాడు. జైలు తలుపులన్నీ ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోతాయి. ఈ ఛాన్స్ దొరికిందే చాలనుకుని ఖైదీలంతా పిచ్చి వాళ్ళలాగా బయటికి పారిపోవడానికి పరిగెడతారు. కానీ కంట్రోలర్కి మళ్ళీ స్పృహ వస్తుంది. వాడు వెంటనే లేచి ఎమర్జెన్సీ బటన్ నొక్కుతాడు. ఎమర్జెన్సీ అలారం మోగగానే మైఖేల్ అందరికంటే ముందు పరిగెత్తుకుంటూ ఆ ల్యాండ్ మైన్స్ ఉన్న గ్రౌండ్లో అడుగు పెట్టబోతాడు. అప్పుడే ర్యాన్ వాడిని వెనక్కి లాగుతాడు. కొంచెం దూరంలో ర్యాన్కు ఒక బ్లాస్ట్ సౌండ్ వినిపిస్తుంది. ఆ సౌండ్ వినగానే గ్రౌండ్లో పరిగెడుతున్న వాళ్ళంతా ఎక్కడికక్కడే ఆగిపోతారు. ఎందుకంటే ఒక్క అడుగు ముందుకు వేసినా కిందున్న బాంబు పేలిపోతుందని వాళ్ళకి తెలుసు. కానీ జాన్ మాత్రం ఇవేమీ పట్టించుకోడు. పారిపోవడానికి ఇంతకంటే మంచి ఛాన్స్ రాదని వాడు ఫిక్స్ అయిపోతాడు. వాడి కొడుకుకై గట్టిగా అరుస్తూ జాన్ని ఆపడానికి ట్రై చేస్తాడు. కానీ జాన్ వాడి మాట వినకుండా పారిపోవడానికి ఒక అడుగు ముందుకు వేస్తాడు. వాడి కాలు కింద పెట్టగానే ఒక పెద్ద బ్లాస్ట్ జరుగుతుంది. జాన్ బాడీ గాల్లోకి ఎగిరి ముక్కలు ముక్కలైపోతుంది. మైఖేల్ ఇంకా ర్యాన్ ఇద్దరూ సేఫ్ ప్లేస్లో నిలబడి ఉంటారు. మైఖేల్ కై వైపు చూసి నీ దగ్గరున్న ఆ ఫోన్ నా వైపు విసిరేయమని గట్టిగా అరుస్తాడు. నువ్వు ఆ ఫోన్ ఇస్తే మేం నిన్ను కాపాడుతామని మైఖేల్ కైకి మాటిస్తాడు. కై వాడి మాట నమ్మి ఆ ఫోన్ని మైఖేల్ వైపు విసురుతాడు. కానీ ఆ ఫోన్ మైఖేల్కు బదులుగా కంట్రోల్ రూమ్లో ఫోన్ చేసిన ఆ ఖైదీ చేతిలో పడుతుంది. ఆ ఫోన్ దొరకగానే వాడు బయటికి వెళ్ళే దారి వెతుక్కోవడం స్టార్ట్ చేస్తాడు. మైఖేల్తో పాటు ర్యాన్ కూడా కైని ఆ గ్రౌండ్లోనే వదిలేసి ఆ ఖైదీ వెనకాల పరిగెడతారు. కై వాళ్ళను హెల్ప్ కోసం గట్టిగా పిలుస్తూ ఉంటాడు. కానీ మైఖేల్ గ్యాంగ్ కనీసం వెనక్కి తిరిగి కూడా చూడరు. తమ సొంత ఫ్రెండ్నే చావుకు వదిలేసి వెళ్ళిపోతారు. కై కళ్ళ ముందు ఒకవైపు వాళ్ళ నాన్న డెడ్ బాడీ ఉంటుంది. ఇంకోవైపు వాడి ఫ్రెండ్స్ వాడిని మోసం చేసి పారిపోతారు. మరోవైపు ఒక బాడీగార్డ్ ఒక కుర్రాడిని లివర్ ఆపరేషన్ కోసం ఆపరేషన్ రూమ్కి తీసుకువెళ్తాడు. అక్కడ క్లెయిమ్ వాడికి ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది. అప్పుడే ఆ కుర్రాడి చెల్లి బయట నుంచి ఒక నకిలీ బాంబుని లోపలికి విసురుతుంది. బాంబు పేలిపోతుందని అందరూ భయపడి రూమ్లో నుంచి బయటికి పారిపోతారు. ఆ కంగారులో ఆ కుర్రాడు కూడా పారిపోవడానికి ట్రై చేస్తాడు. గార్డ్స్తో వాడికి గొడవ స్టార్ట్ అవుతుంది. వాడు గార్డ్స్ని కొట్టి పారిపోబోతుండగా సెల్మా వచ్చి వాడిని ఆపుతుంది. అప్పుడే క్లెయిమ్ వెనక నుంచి వచ్చి ఆ కుర్రాడి మెడలో ఒక ఇంజెక్షన్ గుచ్చుతుంది. ఆ దెబ్బకు వాడు స్పృహ తప్పి కింద పడిపోతాడు. క్లెయిమ్ చేసిన పనికి సెల్మా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. క్లెయిమ్ని సేఫ్గా తన సెల్లోకి తీసుకువెళ్ళమని బాడీగార్డ్కి ఆర్డర్ ఇస్తుంది. వాళ్ళిద్దరూ అక్కడి నుంచి బయలుదేరగానే ఇద్దరు చిన్నపిల్లలు వచ్చి బాడీగార్డ్ కడుపులో కత్తితో పొడుస్తారు. అక్కడి నుంచి పారిపోవాలని ఒక చిన్న పాప క్లెయిమ్కి సిగ్నల్ ఇస్తుంది. క్లెయిమ్ వెంటనే బాడీగార్డ్ జేబులో నుంచి తాళాలు గుత్తి తీసుకుని స్పీడ్గా పారిపోతుంది. మరోవైపు మైఖేల్ ఇంకా ర్యాన్ ఆ ఖైదీ వెనకాల పరిగెత్తుకుంటూ ఒక సొరంగం దారి వైపు వెళ్తారు. దారిలో వాళ్లకు ఆ అండర్టేకర్ డెడ్ బాడీ కనిపిస్తుంది. ఇంకోవైపు క్లెయిమ్ తన దగ్గరున్న తాళాలతో ఒక రూమ్ డోర్ ఓపెన్ చేస్తుంది. లోపల జమా అనే ఒక అమ్మాయి బంధించి ఉంటుంది. క్లెయిమ్ జమా కట్లు విప్పేసి ఆమెను ఫ్రీ చేస్తుంది. జమా హ్యాపీగా ఫీల్ అయ్యి ఈ ఐలాండ్ నుంచి బయటికి వెళ్లే దారి నేను నీకు చూపిస్తానని క్లెయిమ్తో అంటుంది. జమా నడుచుకుంటూ రూమ్లో నుంచి బయటకు వచ్చి సడన్గా డోర్ బయట నుంచి లాక్ చేస్తుంది. దాంతో క్లెయిమ్ లోపలే ఇరుక్కుపోతుంది. జమా చేసిన మోసానికి క్లెయిమ్కి మైండ్ బ్లాక్ అవుతుంది. హెల్ప్ కోసం గట్టిగా అరుస్తుంది. అప్పుడే సెల్మా అక్కడికి వచ్చి డోర్ ఓపెన్ చేసి నీ ఆపరేషన్కి టైం అయిందని క్లెయిమ్తో అంటుంది. ఇద్దరూ డాక్టర్ రూమ్కి వెళ్తారు. కానీ అక్కడికి వెళ్ళగానే వాళ్ళకు ఫ్యూజులు ఎగిరిపోతాయి. ఎందుకంటే డాక్టర్ డెడ్ బాడీ ఆ టబ్లో పడి ఉంటుంది. అప్పుడే జమా అక్కడికి వచ్చి క్లెయిమ్ పైన అటాక్ చేస్తుంది. సెల్మా జమాను ఆపడానికి ట్రై చేస్తుంది. వాళ్ళిద్దరికీ మధ్య పెద్ద ఫైటింగ్ స్టార్ట్ అవుతుంది. ఆ గొడవలో ఒక గన్ కింద పడిపోతుంది. క్లెయిమ్ వెంటనే ఆ గన్ తీసుకుని వాళ్ళిద్దరికీ గురిపెడుతుంది. దాంతో వాళ్ళ గొడవ అక్కడికే ఆగిపోతుంది. జమా పదే పదే అక్కడున్న ఒక పెద్ద ఫ్రిడ్జ్ వైపు చూస్తూ ఉంటుంది. క్లెయిమ్ అడగగానే జమా నిజం చెప్పేస్తుంది. ఆ ఫ్రిడ్జ్ వెనకాల ఒక సీక్రెట్ సొరంగం ఉందని, అది డైరెక్ట్గా సముద్రం ఒడ్డుకు తీసుకువెళ్తుందని చెప్తుంది. అది వినగానే క్లెయిమ్తో పాటు జమా కూడా ఆ సొరంగం దారిలో పారిపోవడానికి రెడీ అవుతారు. సెల్మా కూడా వాళ్లతో పాటు వస్తానని గొడవ చేస్తుంది. ఆ తర్వాత వాళ్ళు ముగ్గురు కలిసి ఆ ఫ్రిడ్జ్ని పక్కకు నెట్టి సొరంగం లోపలికి దూరిపోతారు. కొంచెం దూరం వెళ్ళగానే వాళ్ళకు ఒక డేంజరస్ గొరిల్లా అరుస్తున్న సౌండ్ వినిపిస్తుంది. ముగ్గురు వెనక్కి తిరిగి చూడకుండా స్పీడ్గా ముందుకు పరిగెడతారు. అప్పుడే సెల్మా కాలి దగ్గర వాళ్ళ బాస్ డెడ్ బాడీ కనిపిస్తుంది. బాస్ కూడా ఇదే దారిలో పారిపోతుంటే ఆ గొరిల్లా వాడిని చంపేసిందని వాళ్ళకి అర్థమైపోతుంది. బాస్ డెడ్ బాడీని అక్కడే వదిలేసి సొరంగం లాస్ట్లో ఉన్న డోర్ దగ్గరికి చేరుకుంటారు. ఆ బరువైన డోర్ని ఓపెన్ చేయడానికి 3 వేర్వేరు బటన్స్ ఉంటాయి. ముగ్గురు ఒకేసారి ఆ బటన్స్ నొక్కగానే డోర్ ఓపెన్ అవుతుంది. కానీ డోర్ బయట బ్యాంకో గన్ పట్టుకుని నిలబడి ఉంటాడు. వాడు సెల్మాను చూడగానే ఆమె గుండెల్లోకి బుల్లెట్లు దింపుతాడు. బ్యాంకో తన చెల్లి డెడ్ బాడీని భుజం మీద వేసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. క్లెయిమ్ని జమాని బ్యాంకో ఏమీ అనడు. ఎందుకంటే వాళ్ళు అక్కడి నుంచి ఎప్పటికీ బ్రతికి బయటపడలేరని వాడికి తెలుసు.
బ్యాంకు వెళ్ళగానే క్లెయిమ్ స్పీడ్గా పైకి ఎక్కి డోర్ బయటికి దూకేస్తుంది. జమా బయటికి రాకముందే క్లెయిమ్ బయట నుంచి డోర్ లాక్ చేస్తుంది. జమా లోపలే ఇరుక్కుపోతుంది. ఇంతలో వెనక నుంచి ఆ గొరిల్లా వచ్చి జమా మీద అటాక్ చేస్తుంది. జమా నొప్పితో అరుస్తూ హెల్ప్ చేయమని అడుగుతుంది. కానీ క్లెయిమ్ బయట నిలబడి ఇదంతా చూస్తూ ఉండిపోతుంది. ఎందుకంటే జమా కూడా క్లెయిమ్ని ఒక రూమ్లో పెట్టి మోసం చేస్తుంది కదా. మరోవైపు చాలా కష్టపడి ర్యాన్ ఇంకా మైఖేల్ కూడా ఆ సొరంగం దారిలో సముద్రం ఒడ్డుకు చేరుకుంటారు. ర్యాన్ బాగా అలసిపోయి ఇసుక మీద కూర్చుంటాడు. సడన్గా ర్యాన్ చూస్తే మైఖేల్ తన చేతిలో ఒక పెద్ద రాయి పట్టుకుని వాడివైపు వస్తూ ఉంటాడు. ర్యాన్కి ఏం జరుగుతుందో అర్థమయ్యేలోపే మైఖేల్ తన బలం మొత్తం ఉపయోగించి ఆ రాయిని ర్యాన్ తల మీద కొడతాడు. ర్యాన్ అక్కడికక్కడే కింద పడిపోతాడు. మైఖేల్ ఎందుకు ఇలా చేస్తాడంటే వాళ్ళు ఫ్యాక్టరీలో నుంచి దొంగిలించిన డ్రగ్స్ డబ్బు మొత్తం మైఖేల్ ఒక్కడే ఉంచుకోవాలని ప్లాన్ వేస్తాడు. ర్యాన్ డెడ్ బాడీని అక్కడే వదిలేసి ఒడ్డునున్న ఒక బోట్ ఎక్కుతాడు. అక్కడి నుంచి పారిపోవడానికి బోట్ స్టార్ట్ చేస్తాడు. అప్పుడే సముద్రం నీళ్లలో నుంచి క్లెయిమ్ పైకి వచ్చి ఆ బోట్ ఎక్కుతుంది. ఆమెను చూడగానే మైఖేల్కు మైండ్ బ్లాక్ అవుతుంది. మైఖేల్ ర్యాన్ని మర్డర్ చేయడం క్లెయిమ్ చూసేస్తుంది. క్లెయిమ్ బ్రతుకుంటే తన సీక్రెట్ బయటపడుతుందని మైఖేల్కి అర్థమైపోతుంది. మైఖేల్ తనని ఎప్పుడైనా చంపేస్తాడని క్లెయిమ్కి కూడా తెలుసు. అప్పుడే వాళ్ళిద్దరి కన్ను బోట్ మధ్యలో ఉన్న ఒక గన్ మీద పడుతుంది. సడన్గా అక్కడ ఒక బుల్లెట్ పేలిన సౌండ్ గట్టిగా వినిపిస్తుంది. ఇంతకీ ఆ బోట్లో ఎవరిని కాల్చారు? క్లెయిమ్ మైఖేల్ని కాల్చిందా లేక మైఖేల్ క్లెయిమ్ని కాల్చాడా? ఈ సస్పెన్స్తోనే ఈ సినిమా ఎండ్ అయిపోతుంది.